जय श्रीराम श्रीमते रामानुजाय नमः श्रीरामाय नमः श्रीमद्भद्राचल क्षेत्र गौतमी तीरवासनमाशताभेदातारम् आंजनेयं नमाम्यहं भद्राचल रामचंद्र चरण ध्यानैकमन्त्रात्मकं धीरं रान्मुखमास्थितं हरिवरं गोदावरी तीरकं तद्धक्तावनदीक्षिताभयकरपाणिद्वयालङ्कृतं वंदे अभयांजनेयमनिधं सर्वार्थसिद्धिप्रदं। प्रिय भगवद्बन्धुलारा, వైశాఖ బహుళ దశ పాడ్యమి తిథి విశేషమైనటువంటి వైశాఖ మాసం. ఈ వైశాఖ మాసంలో ఇంకా మనకు మన పండుగ, మనందరి ఆనందం, మనందరికీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి స్వామి మన అభయాంజనేయ స్వామి యొక్క తిరునక్షత్రం పుట్టినరోజు ఈ రోజు నుంచి కరెక్ట్గా 10 రోజులు ఉంది. 22 మే 2025 గురువారం. కనుక ఇదంతా కూడా మనందరి పండుగ. మనందరం కూడాను ఎంతో కనుల పండుగగా, ఎంతో వేడుకగా వచ్చినటువంటి దీక్షాదారులు, హనుమత్ దీక్షాపరులందరికీ కూడాను అన్నదాన ప్రసాద కైంకర్యానికి మహాన్నదానం ఉంటుంది. 5,000 మందికి మనందరికీ కూడా తెలుసు. మన అభయాంజనేయ స్వామి దేవాలయంలో అతి గొప్పగా జరిగేటువంటి పండుగ ఇది. ఈ పండుగలో విశేషమైంది అన్నదానం. అందులో ఈ సంవత్సరం మనం చైత్రశుద్ధ పౌర్ణమి నుంచి వైశాఖ బహుళ దశమి వరకు 41 రోజులు ప్రతినిత్యం కూడా మనీసుక్తి సహిత హనుమద్మూల మంత్రం, సంక్షేప రామాయణంతో 41 రోజులు నిత్యం హోమం చేస్తున్నాం. స్వామివారికి ప్రీతిగా ఆవు పాలతో చేయబడినటువంటి పరమాన్నం, అపూపములు అనగా అప్పాలు, ఆ తర్వాత తెల్ల ఆవాలు, కమలపాకులు, అరటిపళ్ళు, దానిమ్మ గింజల చేత స్వామివారికి ప్రీతిపాత్రంగా ప్రతినిత్యం కూడా హోమం చేస్తున్నాం. 22 మే 2025 రోజు మహాపూర్ణాహుతి ఉంటుంది. అది కాగానే హనుమత్ దీక్షాపరులకు మాలా విరమణ ఉంటుంది. ఆ తదనంతరం హరియారాధన, అన్నప్రసాద కైంకర్యం ఉంటుంది. ఇక అప్పటి నుంచి కూడాను విశేషమైన అర్చనలు సాయంకాలం వరకు నడుస్తూ ఉంటాయి. సాయంకాలం 6 గంటల తర్వాత స్వామివారికి 108 అపూపములు అనగా అప్పాలు, వడలు సమర్పిస్తుంది. మహామంత్రం ఉంటుంది. తర్వాత 9:30కు ద్వారబంధనం. ఇది వైభవంగా మన అభయాంజనేయ స్వామి ఆలయంలో జరిగేటువంటి ఈ గొప్ప పండుగ. ఇదంతా మనందరికీ కూడాను కనుల పండుగ. కనుక మనందరం కూడాను అభయాంజనేయ స్వామి దేవాలయానికి ఇచ్చేద్దాం. పుట్టినరోజు సందర్భంగా, స్వామి తిరునక్షత్రం సందర్భంగా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రుల ఎన్నింటినీ కూడా అడ్డంకుల్ని అధిగమించి వచ్చినటువంటి అతిథులు హనుమత్ దీక్షాపరులందరినీ కూడాను యథాశక్తిగా దృష్టాన్న భోజనంతో మనం వారందరికీ కూడా యథాశక్తిగా భగవద్భాగవతాచార్య సేవనే భగవంతుడి యొక్క సేవని మనం అనుకున్నాం. కనుక 41 రోజులు దీక్షగా ఉంది ఆంజనేయ స్వామి దగ్గరికి వస్తారు. వారిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని మనందరం కూడా దర్శించి తృప్తిపరిచి పంపిద్దాం. కనుక మనందరం కూడా ఈ మహాన్నదాన కార్యక్రమానికి యథోచితంగా ధన రూపంగా, వస్తు విరాళాల రూపంగా అందజేద్దాం. జై శ్రీ